హలో ఫ్రెండ్స్, ఇవాళకి 50వ రోజు పుష్ప సినిమా రిలీజ్ అయ్యి అసలు ఇన్ని రోజులు ఆడిద్ది అని చెప్పి నేనైతే అనుకోవాలా. నిజంగా మొన్న రిలీజ్ అయ్యి 44వ రోజు అనుకోండి, 44వ రోజు 48వ రోజు ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేసి అయినప్పటికీ డే 1 సెలబ్రేషన్స్ అయితే మనమైతే చూసాం. సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి 50 రోజులు అవుతుంది. మరి ఇది సృష్టించినటువంటి రికార్డ్స్ ఏంటి, దంగల్ని లేపేసిందా లేదా, ఎక్స్ట్రా ఫుటేజ్ రివ్యూ ఏంటి, దాని రియాక్షన్ ఎలా ఉంది, నార్త్ సైడ్లో చూసుకున్న మొత్తం దేశం మొత్తం మీద దాని రియాక్షన్స్ ఎలా నడుస్తున్నాయి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ ఎక్స్ట్రా ఫుటేజ్ ఏమన్నా ఫలించిందంటే 100% ఫలించింది. భయంకరమైనటువంటి బుకింగ్స్ అయితే జరుగుతుండే. మీకు మన పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. మంగళం సీన్ ఏం చేస్తానంటే, వాడు తిరిగి రాకూడదే దాక్ష, వాడు వచ్చిండు అనుకో ఇక రచ్చ రచ్చ అంటాడు అనమాట. అప్పుడు అర్థం కాల, కానీ ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. ఇది 3 సార్లు రిపీట్ అవుతుంది అనమాట సినిమాలో. ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇంటర్వ్యూల కంటే ముందు వెళ్ళిపోతాడు. అయితే వాళ్ళ బావ వచ్చి అడుగుతాడు అనమాట, ఏంది బావ వాడిని అట్ట వదిలేసాడు, నువ్వేంద్రా వాడు పోయిన పావు గంటకు వచ్చి నన్ను అడుగుతున్నావు అంటే, సౌండ్ చూసి కూడా వాడు అట్ట మాట్లాడుతూ ఉంటే షాక్లో ఉన్నా బావా, నేనేను నీ అక్కతో కళ్ళ ఉన్నాను, నేను కూడా షాక్లోనే ఉంటుని అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ టైంలో పుష్పరాజు గారు వెనక్కి వస్తారు అనమాట. ముందైతే జస్ట్ మాట్లాడి వెళ్ళిపోతాడు. వాడు తిరిగి రాకూడదు, తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఎలా ఉచ్చపోయిస్తారు, అక్కడ జరిగేటటువంటి ఫైట్ ఏంది అనేటటువంటిది మనం చూసాం. ఈ విధంగా పుష్పరాజు గారు వన్స్ రిటర్న్ వచ్చాడు అని అంటే మట్టికి రచ్చరచ్చే. ఇది మనకి పార్ట్ 1లో ఒకసారి అయితే రిపీట్ అయితే, ఆ తర్వాత పార్ట్ 2లో చూసుకుంటే ఇంటర్వెల్ కన్నా ముందు మన బన్వర్షన్ షికావత్ సారీ చెప్పాలని చెప్పి అందరూ డిమాండ్ చేస్తారు. అదేవిధంగా సిండికేట్ కోసమైనా, తన లైఫ్ కోసమైనా, తన బాయలో చెప్పిందని లోకేష్ చెప్పి అందరు మాటలు ఇని సారీ చెప్తాడు అనమాట. సారీ చెప్తాడు, వెళ్ళిపోతాడు అనమాట. ఏమంటే అసలు మంగళం సీన్ అంటాడు అనమాట, ఆడు రాకూడదే, వస్తే రచ్చ రచ్చేనే అంటాడు. అదే జరిగింది. వచ్చిన తర్వాత అప్పటికి జస్ట్ వచ్చి సారీ చెప్పినోడు ఆ తర్వాత వచ్చి రచ్చ రచ్చ చేస్తాడు. జస్ట్ బన్వర్ గాడికి ఇంతే కోపం ఉండేది, కానీ వన్స్ పుష్పగాడు రిటర్న్ వచ్చిన తర్వాత ఇంత బాధి కోపం అసలు మస్తు పగబడతాడు అనమాట. అదే పుష్పరాజు గారి క్యారెక్టర్ డిజైన్ చేసింది. వాడు వన్స్ వెళ్తాడు అంటే వాడిని వెళ్ళనియాలి, వాడు తిరిగి వస్తే బాగోదు అనేటటువంటి చూపించారు. ఎక్కడితో అయిపోలే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మొత్తాన్ని పట్టుకుంటాడు అనమాట. మొత్తాన్ని మన పుష్పరాజు గారు దాడి చేస్తారు, దేశాన్ని దాడి చేస్తారు. అప్పుడు డైలాగ్ ఉంటుంది కదా బన్వర్ గారితో, పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ అని చెప్పి అంటాడు అనమాట. అమ్మడే పుష్పరాజు గారు డైలాగ్ చదువుతాడు. అక్కడ నుండి వెళ్ళిపోతుంటే మళ్ళీ బన్వర్ గారు బిరుత్తుడు, అరే నువ్వు కూలివేరా ఎలా కూలి ఒక్క దొంగనన్నా పట్టుకొని చూసినా అని చెప్తాడు. అప్పుడు కూడా చెప్తాడు మన మంగళసేన్, వాడిని పిలవకూడదే దాక్ష, వాడు వస్తే రచ్చ, ఈడేంది వాడిని రిటర్న్ పంపుతుండు, పిలవద్దని చెప్పు మనం తట్టుకోలేమంటాడు అనమాట. జస్ట్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయినోని మళ్ళీ రిటర్న్ పిలిపించుకున్నందుకే బాంబు వెళుతాడు అనమాట. పుష్పగాడు అనేటటువంటి వాడు వన్స్ వెళ్తాడు అంటే వాడిని వెళ్ళనియాలి, వాడు రిటర్న్ తిరిగి వచ్చిన అనుకో రచ్చ రచ్చగా ఉంటుంది అనేటటువంటిది మనకైతే చూపించారనమాట. ఇదే రిపీట్ అయింది సినిమా మొత్తం మీద. పార్ట్ 1లో చూసుకున్న, పార్ట్ 2లో చూసుకున్న ఇవే హైలైట్ సీన్లు అని చెప్పుకోవచ్చు. సో దీని గురించి ఇప్పుడు ఎందుకు డిస్కషన్ చేసిన అంటే, అదే రీలోడెడ్ వర్షన్. సినిమా నడుస్తుంది అంటే అలా నడవనియాలి, మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఫుటేజ్, మళ్ళీ రిటర్న్ అన్నమంటే బాక్స్ ఆఫీస్ తట్టుకోలేదు, రచ్చ రచ్చ జరిగింది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. అదే రకమైనటువంటి రచ్చ జరుగుతుంది. పుష్పకి ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేసిన కాడి నుండి ఈ రోజు దాకా ఆల్మోస్ట్ 80 కోట్ల షేర్ని అయితే వసూలు చేసిందంట. ఇది మామూలు విషయం కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎగబడి చూస్తున్నారంట. నార్త్లో అయితే టికెట్ రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయి అబ్బా. ఎందుకంటే 500 ఉన్నాయి, మన 600 ఉన్నాయి, 1000 రూపాయలు ఉన్నప్పుడు ఎవడు ఆగల, భయంకరమైనటువంటి బుకింగ్ చేసుకున్నారు. ఎగబడి సినిమాని అయితే చూశారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే 110, 50, 70 మాత్రమే ఉన్నాయి. అక్కడక్కడ ఒక 100 రూపాయల టికెట్లు కూడా నడుస్తున్నాయి అనమాట. మల్టీప్లెక్స్లో సైతం భయంకరమైనటువంటి రేట్ అయితే తగ్గించేశారు. దీనివల్ల జనాలు అయితే భయంకరంగా వెళ్తున్నారు. నేనేమి నా నోటి మాట చెప్పట్లేదు, నేనేమి ప్రమోషన్ చేయట్లేదు, మీకు క్లారిటీగా చూస్తే అర్థమైపోద్ది రితమైనటువంటి బుకింగ్ నడుస్తున్నాయి అనేటటువంటిది. ఈ విధంగా పుష్పరాజు గారు తిరిగి వస్తే ఎలా ఉంటుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ హిందీలో చూసుకున్నట్టయితే ఇప్పటిదాకా పుష్ప 900 కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఇది ఏదైతే ఉందో రచ్చ రచ్చ అని చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ పోస్టర్ రాలా, వచ్చిన తర్వాత మీకైతే క్లారిటీగా అర్థమైతే. హిందీలో వన్ అండ్ ఓన్లీ గ్రాస్ 900 కోట్లు. ఏది ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేశాక, యాడ్ చేయకముందు 850 అట్లా నడిచేది అనమాట. హిందీలో అయితే ఆల్మోస్ట్ భయంకరమైనటువంటి కలెక్షన్ చేసింది. అండ్ మన తెలుగు స్టేట్స్లో ఉండొచ్చు, వేరే రాష్ట్రాల్లో ఉండొచ్చు. యుఎస్ఏలో చూసుకున్నట్లయితే 1025 కోట్లు అయితే వసూలు చేయడం జరిగిందంట. ఓవరాల్గా పుష్పరాజు గారు చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా 1925 కోట్లు వసూలు చేసిందని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. అడుగు దూరంలో ఆస్కార్ అంటారు కదా,
అదే రకంగా ఇంకో కొద్ది దూరంలో ఉన్నాడు దంగల్ని కొట్టడానికి. అయితే టాప్ 2 ఉండనమాట. ఇండియాలో చూసుకున్నట్లయితే తోపు మూవీ ఒకటే దంగల్ మూవీ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి డే 1 25 కోట్లు కొట్టి లాంగ్ రన్లో 2025 కోట్లు కొట్టినటువంటి వన్ అండ్ ఓన్లీ మూవీ దంగల్. దాన్ని బ్రేక్ చేద్దామని చెప్పి రాజమౌళి గారికి డ్రీమ్ అనమాట. దానికోసమే బాహుబలి తీశారు, బాహుబలి 2 తీశారు, ఆ తర్వాత RRR తీశారు, భయంకరమైనటువంటి ప్రమోషన్ చేశారు, వేరే వేరే దేశాల్లో కూడా రిలీజ్ చేశారు. అయినప్పటికీ దంగల్కి దగ్గర కూడా వెళ్ళలేకపోయింది మన రికార్డు. రాజమౌళి గారే చాలాసార్లు చెప్పారు ఆయన రికార్డ్ని ఎలాగైనా సరే బ్రేక్ చేయాలని, అది కుదరలేదనమాట. కానీ ఆ డ్రీమ్ అయితే మళ్ళీ మన తెలుగుతోనే తీరబోతున్నాయి అని చెప్పి ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. సో తిరిగి వచ్చేసింది అనమాట పుష్ప ఎక్స్ట్రా ఫుటేజ్తో అయితే తిరిగి రావడం జరిగింది. ఇది ఏదైతే ఉందో ఆడియన్స్కి భయంకరంగా నచ్చిందనమాట. దీనివల్ల జరిగినటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేటటువంటిది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన. సుకుమార్ గారికి మార్క్ మిస్ అయింది, సుకుమార్ గారు మార్క్ మిస్ అయింది అనే వాళ్ళందరికీ కూడా ఆయన మార్క్ అంటే ఎందుకు చూపించిండు. ఇంకా ఆయన ట్రోల్ చేసిన ప్రతి దానికి రీలోడెడ్ వర్షన్తో ఆయన అంటే ఎందుకు చూపించిండు. ఇంకా ఏంటంటే ఒక కొత్త ట్రెండ్ అయితే సెట్ చేసింది అనమాట. చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. నేను మళ్ళీ చెప్తాను వినండి, చాలా సినిమాలు ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేద్దాం అనేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ జీరో హైప్ ఉండే. కానీ పుష్ప ఏదైతే ఉందో పార్ట్ 2గా రిలీజ్ అయింది. పార్ట్ 2లు అనేటటువంటి ట్రెండ్ సెట్ చేసింది మన రాజమౌళి గారు. ఆయనే అనమాట. బాహుబలి 1 అని బాహుబలి 2 అని మూవీస్లో కూడా 2 పార్ట్స్ చేయటం ఆయన అయితే ఒక ఎక్స్ట్రా ట్రెండ్ అయితే సెట్ చేసిండు. అదేవిధంగా తీసినటువంటి సినిమాలకి ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేయాలి, ఎక్స్ట్రా సీన్లు యాడ్ చేయాలి, ఎక్స్ట్రా సీన్లు యాడ్ చేసి ఆడియన్స్ని థియేటర్కి రప్పించాలి అనేటటువంటి ట్రెండ్ సెట్ చేసిన బట్టికే 100కి 100% మన సుక్కు సార్ అని చెప్పుకోవచ్చు. ఆయన యొక్క విజనరీకి, ఆయన యొక్క టేకింగ్కి నిజంగా టేక్ ఇవ్వ అని చెప్తాను నేను. మొన్న మధ్యన ఆయన మాట్లాడింది అనమాట. మాట్లాడుతూ ఏమన్నాడంటే ఒక 3 గంటలు కాదు 4 గంటలు అయినా సరే నేను ఒక ఆడియన్ని నా సినిమాలో కూర్చోబెట్టాలని చూస్తా. దానివల్ల కొద్ది క్రైమ్ ఏం తగ్గిద్ది కాదు. ఇప్పుడు క్రైమ్ చేయాలనుకున్నోడు 4 గంటల సినిమా చూడడానికి వస్తాడు. ఆ టైంలో ఆ 4 గంటల క్రైమ్ని నేను ఆపగలుగుతాను, నాకు చాలు అని చెప్పి ఆయన అయితే మాట్లాడడం జరిగింది. ఏదైతే ఉందో నెక్స్ట్ డెసిషన్ అని చెప్తా. చాలా మంది ఆయన ట్రోల్ చేయొచ్చు అనమాట. నేను మొన్న కూడా డిస్కషన్ చేసిన. అదేంటి అని అంటే ఆయన్ని సినిమా తీయటం రావట్లేదు, లైక్ IAS ఆఫీసర్ మీద ఉచ్చబోచారు, ఎలాంటి సినిమా నేను తీసేది అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. కానీ వాళ్ళందరికీ కూడా సినిమా చూడటం రాలేదు భయ్య. ఈ సినిమాలో కూడా భయంకరమైనటువంటి మెసేజ్లు ఈ సినిమాలో కూడా మెసేజ్లు ఉన్నాయి. అందుకే మనకు నచ్చపోయినప్పటికీ, మన దగ్గర ట్రోల్స్ జరుగుతున్నప్పటికీ, మన దగ్గర విమర్శలు వస్తున్నప్పటికీ నార్త్లో భయంకరంగా నచ్చిందనమాట. ఈ డే 1 డే 2 ఏదైతే ఉందో ఇది కొట్టినోడు మొగోడు కాదు, లాంగ్ రన్లో కొట్టినోడు మొగోడు అనేటటువంటిది ఇంకా రియాలిటీ అనమాట. ఇంకొంతమంది టికెట్ రేట్స్ అంటున్నారు. టికెట్ రేట్స్ అనేటటువంటివి అదొక ట్రోల్ చేయడానికి అదొక బాగా మట్టిగా మనం అనుకునేది, అంతేగాని అదేదో పెద్ద రీజన్ అని చెప్పి నాకైతే అనిపిది అనమాట. 1830 కోట్లు వచ్చాయి అనేటటువంటి వాళ్ళ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఎవడూ కిక్కురు మనలేదు. ఈరోజు 1925 కోట్లు వచ్చాయి అనేటటువంటిదే ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నారు. 1200 కోట్ల నెట్ వచ్చిందని చెప్పి ఆల్రెడీ గూగుల్లోనే చెప్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఈ రోజుకి 1300 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటిది గూగుల్ ట్రేడ్ వర్గాలే తెలియజేస్తున్నాయి. వాళ్ళు అఫీషియల్ పోస్టర్స్ అయితే పెట్టలేదు. ఇప్పటికిప్పుడు వాళ్ళు మాకు 2000 కోట్లు వచ్చాయి, 2050 కోట్లు వచ్చాయి, దంగల్ని దాటేసాం అనేటటువంటి పోస్టర్ వేసుకున్నా కానీ ఎవడు మాట్లాడు, ఎవరు నోరెత్తరు అనేటటువంటిది రియాలిటీ అనమాట. సో నేను ఇక్కడ హ్యాపీ మూమెంట్గా ఉండాలి అని చెప్పి ఎందుకు చెప్తున్నాను అని అంటే దంగల్ని రాజమౌళి గారు సైతం బ్రేక్ చేయలేకపోయారు, దంగల్ని ఏ డైరెక్టర్ సైతం బ్రేక్ చేయలేకపోయారు. దాన్ని మన పుష్ప గారు బ్రేక్ చేసిండు, మన తెలుగోడు బ్రేక్ చేసిండు, మన సుకుమార్ గారు బ్రేక్ చేసిండు అని చెప్పి నేనైతే నమ్ముతున్నా. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. చాలా మందికి అల్లు అర్జున్ నచ్చకపోవచ్చు, అల్లు అర్జున్ రికార్డ్ బ్రేక్ చేయడం మాకు నచ్చలేదు అంటే వాళ్ళందరూ సుకుమార్ని ఇష్టపడతారు కదా. సుకుమార్ని ఇష్టపడనటువంటి మూవీలో ఎవరు ఉండడు. ఎందుకంటే ఆయన మనకు తగ్గట్టు సినిమాలు తెస్తాను అనమాట. ఒకప్పుడు ఆయన తీసేటటువంటి సినిమాలు వేరు, ఆ జోనర్లు వేరు, అవన్నీ పక్కన పెట్టి ఆడియన్స్ కోసం ఆయన మనకు తగ్గట్టు సినిమాలు తెస్తుంటారు. ఆ తర్వాత డిఎస్పి గారు, నాకు తెలిసి డిఎస్పి పాటను ఇష్టపడినటువంటి మ్యూజిక్లో ఎవరు ఉండరు, కనీసం డిఎస్పిని ఇష్టపడండి. ఈ విధంగా ఈ 2 కేటగిరీల ద్వారా అయినా సరే పుష్పకి అయితే సపోర్ట్ చేయండి. చాలా మంది ఈ సంక్రాంతికి వస్తున్నాం వెళ్తున్నాం, ఈ డాకోకి వెళ్తున్నాం, ఈ గేమ్ చేంజర్కి వెళ్తున్నాం అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు అనమాట. అదేవిధంగా ఈ ఎక్స్ట్రా ఫుటేజ్ ఏదైతే ఉందో యూట్యూబ్లో దర్శనం ఇస్తుంది, ఈ ఎక్స్ట్రా ఫుటేజ్ ఏదైతే ఉందో రూల్స్లో దర్శనం ఇస్తుంది. ఆ 20 నిమిషాల కోసం మేము థియేటర్కి వెళ్ళాలంటే వెళ్ళండి. నిజంగా సెకండ్ టైం మీరు ఫస్ట్ టైం చూస్తే బట్టికి సెకండ్ టైం మీకు ఎక్కువ ఎంజాయ్ చేస్తారనమాట. మన పుష్ప నోట్లో గొట్కా పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు చాలా మందికి మాట అర్థం కాదు కదా. ఈసారి ఇంకా క్లియర్ అండ్ కట్గా అర్థమవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఏమో 2000 కోట్లు రావడం వల్ల మీ పాత్ర కూడా కొద్దిగా ఉంటే బాగుంటుంది అనేటటువంటిది నా ఉద్దేశం. నార్త్ వాళ్ళు ఇష్టపడే నార్త్ వాళ్ళు మనోడి సినిమాని అంత లేపుతుంటే మనోడిని మనం తొక్కుకోవడం అనేటటువంటిది సమంజసం కాదనమాట. ఎనీవే
ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఆ ట్రోల్స్ అన్ని కూడా మడతబట్టే. నాకు తెలిసి రివ్యూ కమ్యూనిటీలో ఈ పుష్ప సినిమాకి నేను ఒక్కనే పాజిటివ్ రివ్యూ ఇచ్చింది, ప్రతి ఒక్కరు నెగిటివ్ రివ్యూని ఇచ్చారు, ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారనమాట. సినిమాలో అది లేదన్నారు, ఇది లేదన్నారు, లాజిక్ లేదన్నారు, మ్యూజిక్ లేదన్నారు. కానీ కట్ చేస్తే మనం పాజిటివ్ రివ్యూ ఇచ్చినటువంటి పుష్ప సినిమా 2000 కోట్ల దగ్గరలో ఉంది. ఇదైతే నేను గొప్పగా ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే నేను అనుకుంటాను అనమాట, అసలు నాకు సినిమా చూడటం వచ్చా రాదా, నాకు రివ్యూలు ఇవ్వడం వచ్చా రాదా అని చెప్పి చాలామంది హేటర్స్ కింద కామెంట్ చేస్తుంటే నాకే అప్పుడప్పుడు అనిపిస్తుంది, నిజంగా నేను ఏదో చెప్పేస్తున్నాను కానీ వాళ్ళు వింటున్నారు, కానీ నిజంగా నాకు వచ్చా రాదని చెప్పి నాకు అప్పుడప్పుడు అనిపించేది. కానీ నాకు సినిమా నచ్చింది అని చెప్పి నేను చెప్పిన తర్వాత ఆ సినిమా అయితే ఫట్టైన దాఖలాలు మీకు కానరావు అనమాట. మ్యాక్సిమం ఎక్కడ కానరావు. సినిమా నాకు నచ్చలేదు అని అంటే మ్యాక్సిమం హిట్ అయినటువంటి దాఖలాలు కూడా మ్యాక్సిమం కానరావు. నేను ఒక 10 సినిమాల గురించి చెప్తే మ్యాక్సిమం అందులో 9 కరెక్ట్ అయినటువంటిది క్లారిటీగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా చెప్పదలుచుకుంది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్. ఉంటా. బై. నమస్కారం.